ఇట్లా అన్న బట్ ఒక మాట చెప్తా అన్న లిఫ్ట్ ఉంది అనుకొని పోయి ఒక అవ్వ పోయి లిఫ్ట్ లేక అలా వస్తుందే హోల్ ఉంటే అలా పడి చచ్చిపోయింది. ఇదే కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు జరిగింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. గాంధీలో చనిపోలేదా, నీలోఫర్లో చనిపోలేదా? సో ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే వీల్ డిస్కస్ అని ఇట్ అంటున్నా. పర్టికులర్గా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఏదో జరిగిపోయిందని ప్రజల్ని భయాందోళనకి మాత్రం దయచేసి గురి చేయొద్దనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. 68 మరణాలు జరిగినాయి అనుకోండి, ఆన్ అండ్ యావరేజ్న కేటీఆర్ గారు వచ్చి లెక్క తీసుకొని వచ్చి తెలంగాణ వచ్చిన జూన్ 2014 నుంచి ఇగో గాంధీలో ప్రతి సంవత్సరం ఇంతమంది చచ్చిపోయారు, లిస్ట్ ఉంటుంది కదా, యూ పుట్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ప్రతి నెల గాంధీలో ఎంతమంది చచ్చిపోయారు అనేది పెట్టు. చిన్నపిల్లలు ఎంతమంది, పెద్దమంది ఎంతమంది, రోగాలతో ఎంతమంది, యాక్సిడెంట్ తోటి ఎంతమంది, స్టాటిస్టిక్స్ ఆర్ దేర్. కాబట్టి 68 చనిపోయినారా లేరా అనే విషయం లోపల ఐ డోంట్ హ్యావ్ ద ఫ్యాక్చువల్ ఫిగర్. కానీ కేటీఆర్ ఏం మాట్లాడతాడు, హరీష్ ఏం మాట్లాడతాడు అంటే ఎంతసేపు మీడియాలో రోజు కనబడాలనే తపన తప్ప వాళ్ళ దగ్గర ఏదో గణాంకాలు ఉన్నాయైతే నేను అనుకోను.